యూఎస్లో క్రిస్మస్ షాపింగ్. అసలు ఎట్లా చేస్తానంటే ఒక్కొక్క దాన్ని ఫస్ట్ టైం యూఎస్కి వచ్చిన తర్వాత క్రిస్మస్ షాపింగ్కి రావడం నేను అన్న వాళ్ళతోటి. సో డిఫరెంట్ ఉన్నాయి. సో అసలు ఏది కొనాలని చెప్పి కూడా కన్ఫ్యూజన్ తెలుసా, అట్లున్నాయి ఇవి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ యూనిక్. లైక్ వైట్లలో చూస్తే కొన్ని బాగున్నాయి, గ్రీన్లలో కొన్ని. అసలు ఇట్లా పోతా అంటే అయితే లైక్ మనం ఒక మంచి ఒక హ్యాపెనింగ్ ప్లేస్కి వెళ్ళేసి ఒక నీట్గా సెట్ చేసింది. సో ఇవన్నీ డెకర్సే. లైక్ మీకు ఇక్కడ దొరికే అన్ని క్రిస్మస్ వాటి లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవి వచ్చేసి లైక్ పూలదండలు, మన మెడకు బాగోదులే కానీ డోర్లకు పెట్టేసుకుంటారు. సో అక్కడ వైట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఇది తీసుకొని డోర్కి పెట్టుకుంటారు, లైక్ వెల్కమ్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మన ఇండియన్సే పెట్టింది అనుకుంటారు. ఇక్కడ కొన్ని ఇటుక బిడ్డలు పెట్టి మధ్యలో ఒక పోల్ పెట్టేశారు. ఇది మన వాళ్ళతో ప్రిఫర్ చేయలేని పని. ఇందాక పాప తిందామని ట్రై చేసింది, కాకుండా ప్లాస్టిక్ అవ్వడంతో థర్మోకోల్ అవ్వడంతో ఉంచేసింది అనుకోండి. సో ఇక్కడ జింకలు కనిపిస్తాయి కదా, వెరీ క్యూట్. సో ఫస్ట్ కనిపించేదేమో లేడీ, ఇట్స్ లైక్ $109, ఇంచుమించు 9,000 వేసుకో. లైక్ వెనకాల ఉన్నది మేల్ది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? గెస్. సో డిఫరెంట్ ఉన్నాయి అక్కడ. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైట్స్, డెకర్స్ ఆఫ్ ద క్రిస్మస్. ఈడొచ్చే మా ఫ్రెండ్ గారిలానే ఉన్నాడు. ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి. క్రిస్మస్ తాత గిఫ్ట్లు తెచ్చేది, క్రిస్మస్ తాత ఎక్కే జింక. తాత లేడు కానీ మిగతా అన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ క్రిస్మస్ తాత పెట్స్. ఇగో తాత, ఇంకో తాత అటు తిరిగి చూసినా వాళ్ళ తమ్ముడు. ఇవి ఆయన పెట్స్. ఇవి గుడ్ల గూబలా ఇంకేమైనా పిట్టలా? ఇవి చూడడానికి ఒక రకంగా ఉన్నాయి. ఎవర్రా మీరు? ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? మాస్ బంటిగా ఇరలేడు. సో దీస్ ఆర్ ఎవ్రీథింగ్.